వారి సేవని నేను నా కళ్ళతో చూసిన దాన్ని, ఎదురుగా ఉంటాను. వారి సేవ ఎలా చేస్తారనంటే ఇంకా చెప్పలేము. నిద్రపోకుండా సంఘం కోసమే ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి, తిండి తిప్పలు లేకుండా. అలాంటి రోజు కల్లారా నా తల్లిదండ్రులను చూశాను. వారి సేవ నిమిత్తమై ప్రార్థించండి. ఇంకా చక్కని వాక్చాతుర్యతతో వారి నింపులాగిన ప్రార్థించండి. నా తమ్ముని కోసం ప్రార్థించండి. వారి తలాంతుడు వాడికి ఇచ్చిన తలాంతుడు ఇంకనూ అభివృద్ధి పరచబడేలాగా. అలాగనే మా కుటుంబ ఆరోగ్యం కోసం ప్రార్థించండి. ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల క్రింద మమ్మల్ని కాచి దాచి రక్షించారు. అదేవిధంగా 2025 సంవత్సరంలో అధికమైన సేవ మేము చేసేలాగున, ఆయనకి ఇష్టకరంగా మేము జీవించేలాగున ప్రార్థించండి. ఈ 2024 సంవత్సరంలో నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 48వ వచనంలో, యుద్ధం యెహోవాదే అని దేవుడు సెలవిచ్చినట్టు నా పక్షాన యుద్ధం యెహోవానే చేశాడు ఈ సంవత్సరము.